కానీ ఆయన ఇప్పుడు ఏ సందర్భంలో మాట్లాడినా ఎందుకు వైనాట్ 175 అన్నాడు, తర్వాత 30 ఏళ్ళు అధికారం అన్నారు. మరి ఏంటి ఎలా ఉండబోతుంది అంటున్నారు? ఇప్పుడు వైనాట్ 175 అన్నాడు, 175 ఉన్నాయి కాబట్టి అన్నాడు. 300 అంటే 300 అంటాడు, 1000 అంటే 1000 అంటాడు, 175 అంటే హిప్నోటిజం చేయడం. ఆ మాట అనేస్తే అమ్మో ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, నాయన మామూలుడు కాదు, ఇంకా మనం ఇతనే గెలవబోతున్నాడు అని మభ్య పెట్టే ప్రయత్నం చేశాడు. జనాలు తిరగొట్టారు. వేలాది మందిగా లక్షల మంది జనాలు ఈరోజు ఫారిన్ నుంచి మన సౌత్ ఇండియాలో ఉన్న ఎక్కడున్న యాడి నుంచి అని తిరుక్కొని వచ్చేసి ఓట్లు వేసినా అదే చెప్పారు. ఫస్ట్ అంటే పోలింగ్ శాతం ఎక్కువ నమోదైతే కూటమి గెలిచే అవకాశం ఉందని విశ్లేషకులు సర్వేలు చెప్పారు. మరి 85% ఎట్లా వచ్చింది? ఓవరాల్గా 80 నుంచి 85% వచ్చింది. ఎట్లా వచ్చింది? కానీ విసుగు చెందకుండా ఓటేశారు నిజంగా కసితోటి, బాగా కసితోటి. వాళ్ళ కుటుంబాల్లో ఈరోజు ఎవరికి జాబులు లేవు. వాళ్ళ పరిపాలన పోలీసుల తీరు వైఖరి వేరుగా ఉంది. తర్వాత ఇసుక దందాలు కావచ్చు, ఆడవాళ్ళ మీద అవమానం జరిగిన ప్రక్రియలు కావచ్చు, అమాయకమైన ప్రజల మీద కేసులు కావచ్చు, గుళ్ళ మీద గోపురాల మీద దాడులు కావచ్చు, తిరుమలని నాశనం చేసినటువంటి చరిత్ర కావచ్చు. ఈసారికి ఆ తిరుమల తిరుపతి వెంకన్న స్వామి అతన్ని పూర్తిగా నాశనం చేస్తాడు అంతే. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఎట్టుందో